అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వసూళ్ళకు పాల్పడతాడు, దందాలు చేస్తాడు, అవి రకరకాలుగా మాట్లాడినారు. మీకు ఈ సూటిగా ఒకటే సవాల్ విసురుతా ఉన్నాను. ఎక్కడైనా సరే నేను పార్టీ పేరు చెప్పు కానీ, ఎమ్మెల్యే గారి పేరు చెప్పు కానీ, నా టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడి పేరు చెప్పు కానీ, ఎవరి దగ్గరైనా వసూలు చేసినా, బ్లాక్మెయిల్ చేసినా, ఏదన్నా ఇది చేసినా, ఒక్క ఆధారం మీ దగ్గర ఉన్నా చూపియండి. రాజకీయాల నుంచే నేను పక్క తప్పుకుంటాను. మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తిని నేను. ఊరికే నోట్లో ఏదో వస్తుంది కదా అని చెప్పి అది మాట్లాడడం అది పద్ధతి కాదు. అది ఏదన్నా ఉంటే నిరూపించండి. అదేవిధంగా మహిళల్ని ట్రాప్ చేస్తాను, ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, నలుగురిని అన్నట్లు మాట్లాడుతాను. కొంచెమన్నా సిగ్గుండి సోయుండి మాట్లాడతారా? మహిళలను ట్రాప్ చేసే వ్యక్తిని నేనైతే ఈరోజు ఈ రకంగా నేను జిల్లాలో బహిర్గతంగా తిరగలేను, బహిర్గతంగా ఈ రకంగా మాట్లాడలేను. అది ఎవరు చేసినారో, ఎవరు లొంగ తీసుకున్నారో, ఎవరు అటువంటివి చేసినారో బయట ప్రపంచానికి అందరికీ తెలుసు. అట్లయినా సరే మీరు నలుగురు అన్నారు కదా, ఒక్క మహిళతో అయినా తిరంలేసి మమ్మల్ని ఈ రకంగా ట్రాప్ చేసినాడు, మమ్మల్ని మోసం చేసినాడు, మాతో ఈ రకంగా అసభ్య పదజాలంగా మాట్లాడినారని చెప్పేసి ఒక్క మహిళతో మీరు చెప్పించినా కూడా శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకొని పెళ్లి కూడా చేసుకోకుండా సన్యాసం తీసుకునేదానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఏ రకంగా మాట్లాడతారు? మా యొక్క ఫ్యామిలీ గురించి మాట్లాడతారు. అంటే మా తండ్రి గారు మిక్సీలు, కూలర్లు అమ్ముకుంటూ రిపేర్లు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తాండ్రు. ఆ రకంగానే నువ్వు కూడా నువ్వు ఎవరు అయ్యా నాకు చెప్పడానికి? నేను ఒక గ్రాడ్యుయేట్ని, ఒక అడ్వకేట్ని. నువ్వు ఎవరు నాకు చెప్పడానికి? మిక్సీలు, కూలర్లు నువ్వు నమ్ముకొని ఆ వ్యాపారం ఇంతకు మీ వ్యాపారం ఏంది? ఇంతకు మీరు ఏం పని చేస్తున్నారు? మీ గురించి నేను అడిగినానా? మీ ఫ్యామిలీల గురించి నేను అడిగినానా? ఎక్కడి నుంచి వలస వచ్చినారని నేను అడిగినానా? పేర్లు ఎట్ట మార్చుకున్నారని నేను అడిగినానా? ఏ రకంగా పెళ్ళిళ్ళు చేసుకున్నారని నేను అడిగినానా? వ్యక్తిగతంగా నేను పోను. రాజకీయ విమర్శలాగానే చేయండి. కూలర్లు అమ్ముకుంటానో, మిక్సీలు అమ్ముకుంటానో, వేరే పనులు చేసుకుంటాను, నా ఇష్టం. రాజ్యాంగబద్ధంగా స్వతంత్రంగా ఏ పని చేసుకోవాలో ఆ పని నేను చేసుకుంటాను యాజ్ ఎ లీగల్గా. ఇల్లీగల్ పనులు అనేది తిరంలేసి ఒక్క పని చేయడు, ఎప్పటికి వైట్ పేపర్గానే ఉంటాడు. నాదేమి మీలాగా ఫేస్బుక్ అకౌంట్లు కానీ, ఇన్స్టాగ్రామ్లో అకౌంట్లు కానీ బ్లాక్ చేసుకొని హోల్డ్లో పెట్టుకునే రకం కాదు, ప్రైవసీలు పెట్టుకునే రకం కాదు. ప్రతి ఒక్కటి ఓపెన్ వైట్ పేపర్గానే ఉంటుంది. ఊరికి ఆరోపణలు చేసినారు, ఆరోపణలు అన్నారు, ఈరోజు మీడియా ముందరంతా సర్క్యులేట్ చేసినారు. ఖచ్చితంగా ఒకటే మీకు తెలియజేస్తా ఉన్నాను, ఆ ఆరోపణలు నిరూపణ చేయకపోతే పరువు నష్టం దావా వేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాను. 30 నుంచి 50 లక్షలు సంపాదించుకున్నారంట అన్నారు. మీరు వచ్చి చూసినారా? 30 నుంచి 50 లక్షలు సంపాదించుకున్నానని అంటే అధికారం వస్తే ఇంకా డబ్బు సంపాదించుకున్నట్టేనా? ఒకటన్నా నిరూపించండి, ఆధారం చూపియండి. ఆధారం చూపించకపోతే ఆ 30 నుంచి 50 లక్షలు మీరు నాకు ఇస్తారా? ఈరోజు కడప నగరంలో చెప్తా ఉన్నా, ప్రజల కోసం పోరాడుతూ ఉన్నాం. మా దగ్గరికి వందల మంది మహిళలు, ఎంతోమంది ప్రజలు, ఎన్నో కుటుంబాలు వస్తూ ఉన్నారు. బాధితులు ఎవరు బాధితులు? ఇప్పుడు ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టారో వైసీపీ నాయకులు, వారి యొక్క బాధితులే. ఖచ్చితంగా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిజిస్టర్ చేశాయి. ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లకు ఆ బాధితులను తీసుకువెళ్తాను, కంప్లైంట్ రిజిస్టర్ కూడా చేపిస్తాను, దగ్గరుండి నేనే చేపిస్తాను. గత 5 సంవత్సరాల్లో మీ ఆటలు సాగినాయి. ఇప్పుడు ఆ రకంగానే అంటే కుదరదు. ఖచ్చితంగా మీరు నోరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.